హితకారిణి సమాజం ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త యుగ పురుషుడు నవయుగ వైతాళికుడు రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం 105వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక దానవాయిపేట ఆనంద్ గార్డెన్స్లో కందుకూరి వీరేశలింగం రాజ్యలక్ష్మి దంపతుల సమాధుల వద్ద పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షులు సంజీవరావు, ప్రముఖ నాట్యాచార్యుడు సప్ప దుర్గాప్రసాద్, జనసేన పార్టీ నాయకులు జామి సత్యనారాయణ, ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పిఏ బెల్ రాజుబాబు, తెలుగు విభాగాధిపతి డాక్టర్ పివిబి సంజీవరావు, ఎస్కేఆర్ బిఈడి కళాశాల తెలుగు అధ్యాపకురాలు విశాలాక్షి తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ తెలుగు సమాజం సామాజిక పునరుజ్జీవనం, వితంతు పునర్వివాహాలు, స్త్రీ విద్య, బాల్య వివాహాల నిర్మూలనలో కందుకూరి వీరేశలింగం కీలక పాత్ర పోషించారని అన్నారు. ప్రగతిశీల విలువలను పెంపొందించడానికి నవలలు, వ్యాసాలు, నాటకాలతో తెలుగు సాహిత్యాభివృద్ధికి గణనీయమైన కృషి చేశారని తెలిపారు. కందుకూరి ఆశయ సాధనకు అందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. హితకారిణి సమాజం సహాయ కమిషనర్ కరెస్పాండెంట్ సింగం రాధా మాట్లాడుతూ ఆయన స్థాపించిన హితకారిణి సమాజం ద్వారా కందుకూరి వారసత్వాన్ని కొనసాగిస్తూ సామాజిక సంస్కరణ, లింగ సమానత్వం, మహిళా సాధికారతకు కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్కేఆర్, ఎంబీఏ, జీఈడి, మహిళా కళాశాలల సిబ్బంది పాల్గొన్నారు. పనిచేస్తున్నటువంటి మన సంజయరావు గారు కానీ మిగతా సిబ్బంది అందరినీ కూడా పేరు పేరున నేను అభినందిస్తూ ఏం చేస్తానంటే ఆ మహానుభావుడు ఈ ప్రాంతంలో పుట్టాడంటేనే మనందరికీ ఎందరో మహానుభావులు పుట్టారు, కానీ యుగానికి ఒకరు పుట్టేటువంటిది కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు మరలా ఇంకో యుగం పుడితే కానీ రారు. అలాంటి మహానుభావుడు ఇవాళ ఆయన నెలకొల్పినటువంటి ఇవాళ దేశంలో మనం చూస్తున్నాం. పురుషాధిక్యతని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇవాళ ఇదే హితకారిణి సమాజంలో ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, ఈఓ గారు, ఇక్కడ ఒక మహిళ ఉన్నారని అంటే దానికి కారణం కందుకూరి వీరేశలింగం గారు. గడప దాటినటువంటి స్త్రీలని ఇవాళ సమాజంలో అన్ని రంగాల్లో చైతన్యంతో ఇవాళ ఒక రంగం కాదు దేశంలో ఉన్న అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారంటే దానికి ప్రథమ కారణం కందుకూరి వీరేశలింగం గారు. వారి భార్య పేరున రాజ్యలక్ష్మి ఉమెన్స్ కాలేజీ మరి రావడం కానీ ఇవన్నీ కూడా ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్ళి ఆయన ఏమైతే ఆశించాడో ఏ దేశమైనా ముందుకు వెళ్ళాలంటే ఎక్కడైతే దురాచారాలు, మూఢనమ్మకాలుని తిలోదకాలు ఇస్తారో ఆ దేశం ముందుకు వెళ్తుంది. అలాగే ఈ భారతదేశం ఇవాళ ప్రపంచ దేశాల్లో ముందుకు వెళ్తుందంటే దానికి ఆద్యుడు కందుకూరి వీరేశలింగం గారు. అటువంటి మహానుభావుడికి ఇవాళ 105వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుకోవడం నిజంగా చాలా మాకు ఆయన ఇచ్చిన ఆశయాల్ని కొనసాగించడంలో తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆయన ఏమైతే ఆశయాలు ఇచ్చాడో నేను 2004 నుంచి 2014 వరకు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇవాళ డిగ్రీ కాలేజీ కానివ్వండి, అలాగే ఇతర సంస్థలన్నీ అంటే మనం ఇవాళ చెప్తాం కేజీ టు పీజీ అని. ఆ మహానుభావుడు ఇది అసలు విశ్వవిద్యాలయం కావాలి ఇది. ఇవాళ అటువంటిది రాబోయే రోజుల్లో తప్పనిసరిగా అంకిత భావంతో ఉన్నటువంటి అధ్యాపకులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకొని రాబోయే రోజుల్లో దీన్ని ఒక విశ్వవిద్యాలయంగా కందుకూరి వీరేశలింగం విశ్వవిద్యాలయం అనేటువంటి స్థాయికి దీన్ని తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఉంది. కాకపోతే ఆ రోజు ఎండోమెంట్స్లో ఉండడం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో లేకపోతే కొన్ని ఒడిదుడుకుల ఆలస్యమైంది. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ ఆశయం సఫలీకృతం అవడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జోహార్ వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం పంతులు గారంటేనే ఒక విప్లవం. సమాజానికి ఆయన ఒక ప్రతినిధి. ఆనాటి కాలానికి ఆయన చేసినటువంటి సంఘ సంస్కరణలు, బాల్య వివాహాలు కానీ, వితంతు వివాహం కానీ, దేనిపైనైతే ఆయన పోరాడారో అవన్నీ సమస్యలు ఈనాడు మనం ప్రత్యక్షంగా మన సమాజంలో కదలాడుతూనే ఉన్నాయి. కానీ పోరాడే సంఘ సంస్కర్తలే లేరు. ఎందుకంటే కందుకూరి గారు ఏదైనా ఒక సమస్యను తీసుకున్నారు అంటే కనుక ఆ సమస్యకు తాను అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించి చక్కని పరిష్కార మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తి ఆయన. ప్రతి సమస్యకు తన అనంతమైన 10,000 పుటల సాహిత్యాన్ని అందజేశారు. అంటే ఓ పక్కన సంఘ సంస్కరణ, ఓ పక్కన సాహిత్యం, మరో పక్కన ఓ పత్రికా నిర్వహణ, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, ఇలాంటి కోకొల్లలుగా ఆయన జీవితంలో మనకి ఎన్నో మార్గదర్శకాలుగా ఈనాటి వాళ్ళందరికీ కూడా కనపడుతూ ఉంటాయి. అటువంటి మహనీయుని వర్ధంతికి ఇక్కడ నివాళులు అందరూ కూడా అర్పించడం ఇది ఒక రాజమండ్రి పెద్ద పండగలా నిర్వహించాలన్నదే మా కోరిక. ఈరోజు సంఘ సంస్కర్త అయినటువంటి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు 105వ వర్ధంతి జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడ మేమందరం గ్యాదర్ అయ్యి
ప్రతి సంవత్సరం కూడా ఒక పండుగలాగా చేసుకుంటాము. జయంతి కానివ్వండి, వర్ధంతి కానివ్వండి. ఆయన ఆశయాలు, అలాగే ఆయన చేసినటువంటి మంచి పనులు ఇవన్నీ కూడా మనం మార్గదర్శకాలుగా తీసుకొని అందరం కూడా, అంటే రాబోయే జనరేషన్స్ కానివ్వండి, అందరం కూడా పాటించి మనం సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఆయన ఆశయాలు ఇంకా కొన్ని నెరవేరలేదు. ఆయన గ్రంథాలయ స్థాపన చేయాలని ఎంతో ఆశపడ్డారు. అది ఈనాటికి కూడా జరగలేదు. అది ముందు తరాల వాళ్ళైనా సరే, అంటే మా జనరేషన్లో మేము ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా ఆయన పేరు మీద ఒక గ్రంథాలయాన్ని స్థాపించాలని నేను ఆశిస్తున్నాను.